ఓహే అట్లా కొడతావా నీ బండితోటి? కాలు అడ్డం పెట్టి పడేసిందా? ఇగో పెద్ద బోర్డ్స్ వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి ఏంటిదంటే బాయికాడ కొద్దిగా దున్నేది ఉందట, అంటే తుకానికి. సో దానికోసం నాగలు వేసుకరానికి పోవాలి అని చెప్పేసి మా బాబాయ్ అయితే లేపిండు. వెళ్దామని చూసే వరకల్లా ఏమైందంటే ట్రాక్టర్లో ఆయిల్ చేంజ్ చేయించి చాలా రోజులు అవుతుంది అనమాట. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ చేంజ్ చేయించి తర్వాత స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఆగిన. సో ఇప్పుడు మెకానిక్ వస్తాడు, వచ్చిన తర్వాత దానిలో ఆయిల్ చేంజ్ ఇంకేమేమి ప్రాబ్లం ఉందో చూసి మొత్తం సెటప్ చేస్తాడు. అయిపోతే మరి ఇవాళ కూడా అవుతుందా రేపు కూడా అవుతుందా చూసుకొని వెళ్ళాలన్నమాట. ఫ్రెష్ అప్ అయిపోయినా అన్నం తింటున్నా డైరెక్ట్. ఈరోజు ఏంటంటే స్పెషల్ పప్పుచారు. ఏదేమైనా పప్పుచారు ఈ విధంగా మరుగుతున్నప్పుడే వేసుకొని తింటే టేస్ట్ వేరే ఉంటుంది. అట్లా ఎవరో మరిగేటప్పుడే తింటారో కామెంట్ చేయరు. గరం గరం భలే ఉంటుంది. ఇప్పుడైతే కానీ అన్నం ఎంత ఉందో అన్నం కంటే ఎక్కువ పప్పుచారు అయితే ఉండాలి మనకు, అట్లయితే టేస్ట్ తరుగుతుంది కరెక్ట్. సో ఇప్పుడైతే వేడి వేడి వేసేద్దాం. ఇది తినడం అయిపోయింది, మొత్తం అయిపోయిన తర్వాత కొద్దిగా పప్పుచారు వేసుకొని దాన్ని టేస్ట్ చేస్తే కిక్కే వేరప్ప. అంతా అయిపోయిన తర్వాత ఇంకొద్దిగా వేసుకోబోతుంది అవుతుంది, వేసుకొని తినబుద్ది అది సూపర్. వదిలేయలే మొత్తం పెట్టాలి, ఇట్లా పెట్టొద్దు, హీట్ అవుతుంది. రెడీ అవుతుంది. మూతి లేపిరు. ఆయిల్ పోయాలి. పడతావు నాకే తెలియదు. కోహియో పడుతున్నావు. సైలెన్సర్. మొత్తానికి అయితే రిపేరింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అంటే ఆయిల్ చేంజ్ అయిపోయింది, అటు సైడ్ ఏదో ఫిల్టర్ చేంజ్ చేసిండు, అట్నే కూలెంట్ ఉండే కూలెంట్ కూడా చేంజ్ చేసిండు అనమాట. బ్రేకులు కొద్దిగా అటు ఇటు ఉంటే అవిటిని కూడా సెట్ చేసిండు. బ్రేకులు సెట్ చేసిన తర్వాత ట్రయల్ కొడితే మొత్తం అచ్చలు అయితే ఇట్లా వచ్చినాయి, మొత్తం పర్ఫెక్ట్ సెట్ అయినాయి అనమాట. సో ఇప్పుడు దీని పని అయితే అయిపోయింది, సైడ్ పెట్టేద్దాం, రేపు చూద్దాం దీన్ని. Trunks full of wine, we're gonna stay up, have the time of our lives. ఇట్లుంది కదా డెడ్. వద్దు పోయకు, మమ్మీ పోతుంది పోని. రెక్కలు వచ్చినాయా? ఎగిరిపోతుంది. అడి కాదు, వద్దు కొట్టద్దు, దాన్ని బయట వారెత్తా, పట్టిస్తా. ఎవరు కావాలి? ఇప్పుడే అమెజాన్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది, వెరైటీగా గిట్ల వచ్చింది పార్సల్. ఇది వచ్చేసి ఒక SSD అనమాట, శాంసంగ్కి సంబంధించింది. ఇది మొత్తం ఒక బాక్స్లా వస్తుందేమో అనుకుంటే బాక్స్లో రాలేదు. ఇక్కడ పైన ఇది జింప్ ఉంది, ఎన్వెలప్ ఉంది, ఇది కూడా జింప్ ఉంది. అసలు దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చూడాలి ప్రోడక్ట్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి. మొత్తం డస్ట్ ఉంది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదేదో మన కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ లెక్క లేదట, వెరైటీ ఉంది. ఈ సిస్టమ్ కనెక్ట్ చేసి చూసిన తర్వాత చూడాలి, మొత్తం డస్టే ఉంది. దీంతో మనకు ఒక 2 కేబుల్స్ అయితే వచ్చినాయి. ఒకటి USB నుంచి C పోర్ట్, ఇంకోటి C to C. ఇది మనకు నార్మల్గా వచ్చే స్టోరేజ్ కోసం తీసుకున్నాం. ఇప్పుడు మన వీడియోస్ మనలో స్టంట్లో ప్రాక్టీస్ చేసే కాదు, టీవీలో కూడా స్టంట్లే చూస్తుర్రు. ఇగో కోహి అట్లా కొడతావా నీ బండితోటి? దెబ్బ తాకుతుంది. వద్దు, అచ్చుగా ఎట్లా చెప్తుంది కదా, మొత్తం బీరి పేరు అంటే. ప్రజెంట్ అయితే సిద్దిపేట అయితే వెళ్తున్నాం. ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలి. ఆల్రెడీ మధ్యాహ్నం అయితే అవుతుంది. అది హాఫ్ డే ఉంటుందా, 3 దాకా ఉంటుందా, 2 దాకా ఉంటుందా, 8 దాకా ఉంటుందో తెలియదు. ఒకవేళ బంద్ అయితే మళ్ళీ రేపే అవుతుంది. ఈ తిరుగుడు తక్కువ లేదు, సావు మరణం అవుతుంది. ఒకటి చేంజ్ కావాలంటే ఇంకో దగ్గర పోవాలి, ఒకటి చేంజ్ కావాలంటే ఇంకోటి కావాలి, ఒకటి చేంజ్ కావాలంటే ఇంకోటి కావాలి. ఇప్పుడు ఈ ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలంటే ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ మీ సేవ పోవాలి. మీ సేవలు అప్లై చేస్తే అది 7 రోజులు ఏమో టైం పడుతుంది. ఆ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ రావాలి, మళ్ళీ ఇక్కడ వచ్చి ఇక్కడ కొద్దిగా లైన్ కట్టాలి. ఈ లైన్ కట్టిన తర్వాత ఇక్కడ చేంజ్ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడ ఎన్ని రోజులకు వస్తుందో.
నేను చెప్పినా కదా ఈ తిరుగుడు ఆగదని. మీ సేవలకు వచ్చినాం. మీ సేవలు అప్లై చేసిన తర్వాత ఇప్పుడు అక్కడి నుంచి వెళ్ళి చలో ఎంఆర్ఓ ఆఫీస్కి పోయిన తర్వాత అక్కడి నుంచి అప్రూవ్ అవుతుంది కావచ్చు. అప్రూవ్ అయిన తర్వాత అక్కడ అప్రూవ్ కాగానే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ తీసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని పట్టుకొని పోయి నేను ఇంతకు చూపించినాక ఆధార్ కేంద్రమో అదేదో అక్కడ పోయి మళ్ళీ ఆధార్ కార్డ్ అప్లై చేసుకోవాలి దాని రెక్టిఫికేషన్కి. అది అయిపోయి వచ్చేసరికి 7 days పడుతుంది, ఎన్ని రోజులు పడుతుందో అంటారు. చూద్దాం ఈ తిరుగుడు ఎక్కడి వరకు ఆగిపోతుందో. ఎంఆర్ఓ ఆఫీస్ రావాలని చెప్పినా కదా, ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్ అయితే ఇచ్చేసినాం. సో అది కానీ వారం పడుతుందని ఒకసారి అన్నాడు ఆయన, లేకపోతే 2-3 రోజులు అయిపోతుందని ఒకసారి అన్నాడు. అది ఎప్పుడు అయిపోయినా సరే మనం దానిలో అప్లికేషన్లు ఇచ్చిన నెంబర్కి ఏదో మెసేజ్ వస్తుందట. వచ్చిన తర్వాత ఇక మీ సేవ పోయి తీసుకోవాలి అన్నట్టుగా చెప్పిండు. సో మొత్తానికి అయితే మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ రానికి ఒక 2-3 రోజులు పడుతుంది. దాన్ని తీసుకొని పోయి అంటే ఆధార్ సెంటర్లు ఇవ్వాలి అక్కడ. ఆడిచ్చిన తర్వాత మనకు అప్డేట్ అయిన ఆధార్ కార్డు రానికి ఇంకొక వారం పడుతుంది అన్నమాట. మొత్తానికి ప్రాసెస్ అది. సో ఇప్పుడు ప్రజెంట్ లంచ్ టైం అయితే అవుతుంది. ఇక రాక వచ్చినాం మరి అని చెప్పేసి ఏమైనా తినిపోదామన్నట్టు చూస్తున్నాం. సో ఇప్పుడు మొత్తానికి అయితే ఒక రెస్టారెంట్కి అయితే వచ్చినాం. అంటే ఇది ఎందుకు వచ్చినాం అంటే కొంచెం ఫ్యామిలీ రెస్టారెంట్గా కొంచెం మంచిగా ఉంటుంది, సీటింగ్ కావచ్చు అది ఇది. సో ఇప్పుడైతే వెళ్దాం. సో పైకి వచ్చి చూసే వరకల్లా మొత్తం ప్యాకప్ ఉన్నది. ఈ మూలకున్న టేబుల్ ఒకటి దొరికింది. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓ మూల కూర్చున్నాం మేము ఒక దగ్గర. ఆర్డర్ ఇచ్చినాం, ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత చూపిస్తా ఏం ఆర్డర్ ఇచ్చినాం. అయితే బటర్ చికెన్ నాన్ అయితే ఆర్డర్ చేసినాం. ఎట్లుంది? టేస్ట్ మంచిగా ఉందా? కమన్ కానిచ్చేసి ఇదంతా ఉడవాలి. బటర్ నాన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే వచ్చింది. పెద్ద ముక్క పడ్డది నాకు. లుక్ ఏటో ఉన్నది కానీ తింటే ఎట్లుంటుందో మరి టేస్ట్ చేసి చూడాలి. దానికైతే లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీనిలో మసాలా బాగుందని తినలేదు. కోయిల్ గానికి మా అమ్మకి పార్సల్ కూడా తీసుకున్నా. మేము వచ్చినప్పుడు పొట్టోలు వండుకొని ఉండే మరి. ఇప్పుడు కొద్దిగా రిలాక్సింగ్ అయితే ఉంది. ఇవర్ దాకా అటు తిరిగి కొద్దిగా టెన్షన్ ఉండే. ఫస్ట్ తిన్నా కాదు. ఎట్లుంది బిర్యానీ? మంచిగా కోయిల్ గారు తిని చెప్పాలి ఇక మరి ఎట్లుందో. నాకు ఎందుకో బయట సైడ్ ఫుడ్ పిల్లలకు తినబెట్టే ఉందే కాదు కానీ ఎవడు మొన్న ఒకసారి అడిగినుండే అట్లని. వాడు ఏడిన్నాడో తిన్నాడో బిర్యానీ అంటుండే మన. మరి ఒకసారి అయితే తీసుకోదాం అన్నట్టుగా పట్టుకపోతున్నాం. మరి తింటాడు లేదు. బోడాల షాప్ బంద్ ఉంది. 2 బోండాలు తాగుదామంటే చికెన్ హీటు దాని మీకెళ్ళి 2 సరళ బోండాలు వేస్తే సెట్ అవుతుండే. కానీ కోహిల్ నిహాల్ నన్ను రోజంతా చూస్తూనే ఉంటారు. అయినా కానీ నేను పైనుంచి కిందికి దిగిన ప్రతిసారి ఏదో ఒక నెల రోజుల తర్వాత సంవత్సరం తర్వాత చూస్తున్నట్టుగా ఎదురు గురికొస్తారు. మీకు ఇప్పుడు చూపిస్తుంది. కింద ఆడుతూ ఆల్రెడీ మెల్లగా పోతా. ఎన్ని రోజులు అవుతుంది చూసి? ఇంత ముందే పోయినా కదరా. ఇడు పడ్డా? ఏదైనా ఇంత పెద్ద బోర్స్ వచ్చింది. ఇగో ఈడిగో కాలు అడ్డం పెట్టి పడేసిందా? ఇగో పెద్ద బోర్స్ వచ్చింది. నీకెడ దాకిందిరా? నీహా నీకు కూడా అనే దాకిందా? గుండ్లు కుదుకురా ఇద్దరు ఎంతగానం. ఏంటిరా? ఉక్కుమా తింటావారా? ఉక్కుమా జేజే కాదు ఉక్కుమా. ఏంటిరా? చెప్పరి అంటారు. పోని కోహి అట్లే పోని లావటి నడిపి పడతావురా. లేపుతున్నారా? ఒకరు లేపాలా నీకు? ఇంకా అరే ఇప్పటి నుంచే లేపితే ఎట్లరా? పడతావు. పోతుందా? గోడ ఎక్కుతుందారా? ఎక్కి దించు మరి పడుతుంది. దించు
ఫైనల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడే వీడియో ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం మీరు ఇక్కడ చూడొచ్చు, ఇప్పుడే 12 అయితే అయిందనమాట. సో ఇది జస్ట్ ఇప్పుడు ఎడిట్ అయింది అంతే. ఇది ఇంకా ఎక్స్పోర్ట్ కావాలి, అప్లోడ్ కావాలి. నాకు తెలిసి 1:30 అయితే అవుతుండొచ్చు. సో డైలీ వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి కొద్దిగా డెడికేటెడ్ తీసుకున్నా కాబట్టి ఎంత టైం అయినా సరే నేను కంప్లీట్ చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అలాగే వీడియోలో పిల్లలు వాడుతున్న బైక్స్ ఉన్నాయి కదా, సో అవి కూడా మీకు కావాలనుకుంటే ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తా. మీకు కావాలనుకుంటే చెక్అవుట్ చేయండి, నచ్చితే కొనుక్కోండి. సో ఫైనల్గా ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్ బాయ్.